వెల్కమ్ టు PM7 వార్తలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యువతి విద్యార్థినులను స్వయం ప్రతిపత్తితో జీవించేందుకు సహాయపడేందుకు ఫ్రీ ఎలక్ట్రిక్ స్కూటీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల్లో భాగంగా చేపట్టిన మహిళా సాధికారత పథకం. తెలంగాణ ఫ్రీ ఎలక్ట్రిక్ స్కూటీ పథకం ద్వారా రాష్ట్రంలోని విద్యార్థినులకు ఉచితంగా స్కూటీలు ఇవ్వబోతున్నారు. విద్య, ఉద్యోగ అవకాశాలు, స్వతంత్రంగా జీవించే నైపుణ్యాలను పెంపొందించడమే దీని ప్రధాన లక్ష్యం. అయితే దీనికి కావలసిన అర్హతలేంటో ఇప్పుడు చూద్దాం. లబ్ధిదారులు తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహిళలు అయి ఉండాలి. వయస్సు 18 సంవత్సరాలు పైబడి ఉండాలి. కనీసం ఇంటర్ 12వ తరగతి పూర్తి చేసి ఉండాలి. ప్రస్తుతం ఉన్నత విద్యలో చదువుతూ ఉండాలి. ఆర్థికంగా బలహీన వర్గానికి చెందిన వారై ఉండాలి. అభ్యర్థికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండటం అవసరం. కనీసం లెర్నర్స్ లైసెన్స్ అయినా సరిపోతుంది. అయితే దీనికి కావలసిన అవసరమైన పత్రాలు ఏంటో చూద్దాం. మొదటగా ఆధార్ కార్డు ఉండాలి. రెండవది వయసు నిర్ధారణ పత్రం. మూడవది ఆదాయ ధృవీకరణ పత్రం. నాలుగవది ఇంటర్ మరియు ప్రస్తుత విద్యా ప్రవేశ పత్రాలు. ఐదవది ఫోటోలు. ఆరవది డ్రైవింగ్ లైసెన్స్ లేదా లెర్నర్స్ లైసెన్స్ అయినా ఉండాలి. ఎలా దరఖాస్తు చేయాలి అన్నది ఇప్పుడు చూద్దాం. అధికారిక తెలంగాణ ప్రభుత్వ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో పత్రాలను అప్లోడ్ చేయాలి. దరఖాస్తుకు ఎలాంటి ఫీజు అవసరం లేదు. వివరాలు త్వరలో ప్రకటించనున్నారు. ఇంకొన్ని రోజుల్లోనే ప్రత్యేక పోర్టల్ లాంచ్ అవుతుందని సమాచారం. ఇదే మీకు లేదా మీ చుట్టుపక్కల ఉన్న యువతీ విద్యార్థినులకు ఉపయోగపడుతుంది అని అనుకుంటే ఈ సమాచారం వారికి షేర్ చేయండి.